హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు చదరంగశాల. ఈరోజు నేను మీకు ఒక జిఎం గేమ్ అనలైజ్ చేసి ఆ గేమ్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఒక వరల్డ్ ఛాంపియన్షిప్లో జరిగిన గేమ్, క్యాల్సన్ మ్యాగ్నస్ వర్సెస్ విశ్వనాథ్ ఆనంద్. చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. కార్ల్సన్ వైట్ ఆడాడు, ఇంకా ఆనంద్ బ్లాక్ ఆడాడు. మరి మ్యాగ్నస్ కార్ల్సన్ D4తో స్టార్ట్ చేశాడు, క్వీన్ పాన్ ఓపెనింగ్. మరి విశ్వనాథ్ ఆనంద్ నైట్ F6 అన్నాడు, C4 అన్నాడు మ్యాగ్నస్ కార్ల్సన్, అది క్వీన్స్ గ్యాంబిట్. E6, నైట్ C3, బిషప్ B4. ఇది రిమ్జో ఇండియన్ ఓపెనింగ్. నైట్ F3, D5. ఇప్పుడు ఈ D5 ఆడేసరికి ఇది కొత్త ఓపెనింగ్కి కన్వర్ట్ అయిపోయింది అనమాట. క్వీన్స్ గ్యాంబిట్ డిక్లైన్, రాజోస్ ఇన్ డిఫెన్స్. సో ఇక్కడ C ఇంటూ D5 కొట్టాడు మ్యాగ్నస్ కార్ల్సన్, అంటే అది ఎక్స్చేంజ్ వేరియేషన్. E ఇంటూ D5, బిషప్ G5. ఇది ఇక్కడ పిన్ చేస్తున్నాడు నైట్ని. సో ఫర్దర్గా బిషప్ ఇంటూ F6, క్వీన్ ఇంటూ F6, నైట్ ఇంటూ D5 కూడా రావచ్చు ఆఫ్టర్ క్యాజిలింగ్. మరి అలా ఫర్దర్ ప్లాన్స్ చేస్తూ ఉంటాడు కార్ల్సన్. సో విశ్వనాథ్ ఆనంద్ సింప్లీ H6 అని బిషప్ని పంపించడానికి ట్రై చేస్తున్నాడు. బిషప్ H4, మరి క్యాజింగ్ చేశాడు E3. ఇప్పుడు ఈ బిషప్కి D3 అనేది మంచి మూవ్. అన్నిటికంటే బిషప్ E2 ఉంది, బిషప్ B5 ఉంది, బట్ అన్నిటికంటే బిషప్ D3 అనేది గుడ్ మూవ్. సో ఇప్పుడు బిషప్ F5 అన్నాడు, డెవలపింగ్ ద బిషప్. అలాగే బిషప్ D3 రాగానే ఎక్స్చేంజ్ చేసేస్తాడు ఇప్పుడు విశ్వనాథ్ ఆనంద్. మరి ఇక్కడ మ్యాగ్నస్ కార్ల్సన్ నైట్ D2 ఆడడం జరిగింది. మరి అది మనకి ఇంజన్ అయితే ఇనాక్యురసీ అని చూపించింది. మరి దానికంటే క్వీన్ B3 బెటర్ అని చూపిస్తుంది. మరి క్వీన్ B3 ఎందుకు బెటరో చూద్దాం. క్వీన్ B3 ఐడియా ఇప్పుడు బిషప్ ఇంటూ C3 ఓన్లీ మూవ్ గైస్. ఇప్పుడు బిషప్ ఇంటూ C3 అంటే క్వీన్ ఇంటూ C3 కొడతాం, ఎందుకంటే B ఇంటూ C3 అంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు C6 అంటాడు. ఇప్పుడు మనం జస్ట్ నైట్ D2, ఐడియా ఇస్ టు ప్లే నైట్ B3, నైట్ C5, ఆర్ ఎల్స్ we will try to play F3 and E4 also. That's the main idea. సో ఇక్కడ కౌంటర్ అటాక్ విశ్వనాథ్ ఆనంద్ చేయొచ్చు నైట్ E4. సో ఎక్స్చేంజ్ బిషప్ A5. మరి ఆ బిషప్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మ్యాగ్నస్ కార్ల్సన్కి, ఎందుకంటే ఇక్కడ పేర్ బిషప్స్ అడ్వాంటేజ్ ఉంది మ్యాగ్నస్ కార్ల్సన్కి. ఒకవేళ ఇక్కడ B ఇంటూ C3 కొడితే రుక్ ఇంటూ D8 అని పేర్ బిషప్ అడ్వాంటేజ్ పోతుంది. సో బిషప్ A5 అనడం జరిగింది. సో సింప్లీ నైట్ E4 సేవింగ్ ద బిషప్. నైట్ E4 ఆడచ్చు. సో బెటర్ నైట్ A4, నైట్ A4, B3, నైట్ B2. ఆడిందే అందుకు నైట్ B2 రావడానికి. అండ్ ట్రైంగ్ టు ప్లే నైట్ D3 ఆర్ బిషప్ D3. నైట్ B1, నైట్ D3 చెక్. నైట్ B1, నైట్ C3 రావడం కోసం, అంటే మైనవరింగ్ చేస్తున్నారు నైట్ని. నైట్ D3 చెక్. ఇప్పుడు పేర్ బిషప్ అడ్వాంటేజ్ తీసేయడానికి ట్రై చేస్తున్నాడు బ్లాక్ ఈ వేరియేషన్లో. సో గెటింగ్ బ్యాక్ టు మెయిన్ లైన్, నైట్ D2 ఆడాడు, అదైతే ఇనాక్యురసీ. సో ఇక్కడ వెంటనే G5 పుష్ చేశాడు, అంటే ఈ పిన్ నుంచి ఎస్కేప్ అయిపోయాడు. బిషప్ G3 సేవింగ్ ద బిషప్. సో ఇక్కడ జస్ట్ C5 సెంటర్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు విశ్వనాథ్ ఆనంద్, బట్ A3 అని బిషప్ ఇంటూ C3, B ఇంటూ C3 న్యాచురల్ మూవ్స్. ఇక్కడ C4 అనేది ఇనాక్యురసీ, ఎందుకంటే ఇక్కడ క్వీన్ సైడ్ బ్లాక్కి అటాక్ రావచ్చు గైస్, A6, B5 అలా. ఇప్పుడు C4 ఆడేసరికి మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో C4 కంటే బెస్ట్ నైట్ B D7 అని ఇంజన్ చెప్తోంది. నైట్ B D7, బిషప్ E2, రుక్ C8, క్యాజిలింగ్, రుక్ E8. ముందన్ని డెవలప్ చేసేస్తున్నారు. A4, ఇప్పుడు C4 తోయాలి, ఎందుకంటే ఇక్కడ బిషప్ B5 వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అండ్ A5, A6 అని కొన్ని ఉంటాయి. సో ఇక్కడ A5తో వస్తున్నాడు, రుక్ C6. ఐడియా రుక్ A6 అండ్ A5 పాన్ మీద అటాక్.
లేదంటే త్రిబ్లింగ్ కూడా చేసుకోవచ్చు, లేదా డబలింగ్ ట్రై చేయొచ్చు. h3, క్వీన్ c8, రూక్ e1, బిషప్ d3. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ మూవ్ గైస్. ఎందుకంటే ఇక్కడ బిషప్ ఇంటూ d3 కొడితే c ఇంటూ d3 వచ్చి ఈ c పాన్ హ్యాంగింగ్ అవుతుంది. ఈ c పాన్ని కాపాడలేము మనం. అఫ్కోర్స్ నైట్ b1 ఆడితే సేవ్ అవుతుంది, బట్ పీసెస్ అన్ని ప్యాసివ్ అయిపోతున్నాయి. ప్లస్ ఈ c పాన్ ఎప్పుడో అప్పుడు ఒక 3-4 మూల తర్వాత ఖచ్చితంగా హ్యాంగ్ అవుతుంది. సో అందుకని బిషప్ ఇంటూ d3 ఇస్ అ మిస్టేక్. సో నైట్ f3, సింప్లీ అటాకింగ్ ద బిషప్ అని ఇలా సింప్లీ ఈక్వాలిటీ అవుతుంది. సో బట్ బ్లాక్ c4 అన్నాడు ఫస్టే. h4, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ మూవ్. ఎందుకంటే ఇక్కడ కింగ్ క్యాచలింగ్ చేసి g5 చేయడం జరిగింది. సో ఆ వీక్నెస్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మ్యాగ్నస్ కెల్సన్. సో ఇక్కడ బ్లాక్ ఓన్లీ మూవ్ g4, మరి ఇది h5 అన్నది కొంచెం చిన్న మిస్టేక్. ఎందుకంటే దీనికంటే బిషప్ e2 అని g4 పాన్ మీద కొంచెం ప్రెషర్ పెట్టచ్చు గైస్. ఈ g4 పాన్ మీద ప్రెషర్ పెట్టడం వల్ల ఇక్కడ మనం కొంచెం సాక్రిఫైసెస్ కూడా పెట్టచ్చు. తర్వాత f3, e4 చాలా ఐడియాస్ ఉండొచ్చు. ఇప్పుడు మేము h5 ఆడొచ్చు, మరి ఇక్కడ f3 తోయచ్చు గైస్. మరి ఇక్కడ కింగ్ సైడ్ మొత్తం ఓపెన్ చేస్తే భయంకరమైన అటాక్ చేయొచ్చు వైట్. బట్ h5 అన్నాడు మ్యాగ్నస్ కెల్సన్. నైట్ bd7 పీస్ని డెవలప్ చేస్తున్నాడు. బిషప్ f4, h6 పాన్ మీదకి వెళ్తున్నాడు. క్వీన్ a5, దిస్ ఈస్ అ గుడ్ మూవ్. ఇక్కడ h6 పాన్ అటాక్లో ఉంది, బట్ దానికంటే c3 పాన్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పి విశ్వనాథ్ ఆనంద్ వెళ్ళాడు. క్వీన్ c1, మ్యాగ్నస్ కెల్సన్ కూడా తెలుసు c3 పాన్ చాలా ఇంపార్టెంట్ అని. సో క్వీన్ c1, నైట్ b6, ఐడియా నైట్ a4 అండ్ ఐడియా ఇస్ టు టేక్ క్వీన్ c3. బట్ నైట్ b6 అన్నది ఇన్యాక్యురసీ. ఎందుకంటే ఇప్పుడు h6 పాన్ ఈజ్ ఇన్ ఎయిర్. అందుకని నైట్ b6 కంటే కింగ్ h7 ఈజ్ గుడ్ మూవ్ అండ్ బిషప్ e2 కంటిన్యూస్. సో ఇది ఈక్వాలిటీ. బట్ ఇక్కడ నైట్ b6 ఇన్యాక్యురసీ, దీనివల్ల h6 పాన్ గాల్లోకి వెళ్తుంది. సో ఇక్కడ బిషప్ ఇంటూ h6 కొట్టాడు. నైట్ a4, దిస్ ఈస్ అ గుడ్ మూవ్. మరి బిషప్ ఇంటూ f8 కొట్టేశాడు మ్యాగ్నస్ కెల్సన్, బట్ ఇట్స్ అ మిస్టేక్. మరి అది ఈక్వాలిటీలో ఉన్నది +1 దాకా -1 దాకా వెళ్ళింది. సో దట్స్ అ మిస్టేక్ అని చెప్పచ్చు. దానికంటే f3, e4 తోయచ్చు. f8, e4 ఆపాలి. e4 వన్స్ e4 వస్తే మాత్రం వైట్ కి క్లియర్ ప్లస్ వస్తుంది. సో కింగ్ f2, e4 కి ట్రై చేస్తున్నాడు. క్వీన్ ఇంటూ c3, నైట్ ఇంటూ c3, రూక్ c1. ఇప్పుడు కొంచెం బ్లాక్ కి ప్లస్ ఉండొచ్చు, ఎందుకంటే c పాన్ పాస్ అని అనుకోవచ్చు, బట్ ఇట్స్ ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ h6 పాన్ కూడా తీసుకున్నాడు, ఈ పాన్ కూడా వైట్ కి పాసర్, కాబట్టి ఇట్స్ ఈక్వల్. నైట్ a2, రూక్ a1. సో అలా నైట్ c3, రూక్ c1 అలా డ్రా అవ్వ ఛాన్స్ ఉంటాయి. బట్ ఇఫ్ బ్లాక్ వాంట్స్ అండ్ వైట్ వాంట్స్, దే కెన్ ఇగ్నోర్ ద డ్రా అండ్ దే కెన్ గో ఫర్ విన్. సో గెటింగ్ బ్యాక్ టు మెయిన్ లైన్, బిషప్ ఇంటూ f8, రూక్ ఇంటూ f8, f3, ఐడియా e4 మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం. రూక్ e8, దిస్ ఇస్ ద ప్రాబ్లం. రూక్ e8 ఈజ్ అ బ్లండర్. దానికంటే మంచి మూవ్ ఇక్కడ b5 గైస్. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఎక్స్చేంజ్ డౌన్. ఇలా టైం వేస్ట్ చేయకూడదు. మనము క్వీన్ సైడ్ అటాక్ చేయాలి, ఎందుకంటే కింగ్ సైడ్ ఆల్రెడీ వైట్ అటాక్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు గో ఫర్ క్వీన్ సైడ్ అటాక్. సో b5, కింగ్ f2, ఐడియా e4. అప్పటికి కూడా లేదు e4, బట్ హీల్ గెట్ ఇట్. కింగ్ h7, ఫర్దర్ ఐడియాస్ రూక్ g8, g3 అండ్ మేటింగ్ అటాక్స్ కూడా వస్తాయి. కింగ్ g1, నైట్ ఇంటూ c3. మరి ఇక్కడ క్వీన్ ఇంటూ c3 కొడితే క్వీన్ ఇంటూ c3, నైట్ ఇంటూ c3, ఇంకా ఎక్స్చేంజ్ డౌన్తో వైట్ విల్ బి ఎ విన్నర్. సో ఇక్కడ ఇది ఆడకూడదు. సో నైట్ ఇంటూ c3 కొట్టాలి. క్వీన్ e1, e4కి ట్రై చేస్తున్నాడు. రూక్ g8. నేను ముందు మాట్లాడాం కదా, ఐడియా g3 ఉండొచ్చు. రూక్ h4, పాన్ మీదకి వెళ్తున్నాడు. క్వీన్ c7,
ఇప్పుడు G3 దోయచ్చు, GF3 దోయచ్చు, తర్వాత మేటింగ్ అటాక్స్ వస్తున్నాయి. Rook C1, B4. దిస్ ఇస్ ద ఎక్సలెంట్ మూవ్ గైస్. ఇక్కడ A into B4 కొట్టచ్చు, బట్ కొడితే ఈ పాన్ పాసర్ అయిపోతుంది. సో F takes G4 కొట్టాడు వైట్, నైట్ into G4. ఇప్పుడు ఈ పాన్ కొట్టాడు. సో ఇట్ ఈస్ ఆల్సో ప్లస్ ఫర్ వైట్ బికాస్ హీస్ ఎక్స్చేంజ్ అప్. సో కాంపన్సేషన్ ఉంది ఈ C4 పాన్ వల్ల. ఈ C4 పాన్ బాగా ఫార్వర్డ్ అయింది, ప్లస్ అది కూడా పాస్ అప్ పాన్. దానివల్ల బ్లాక్ గేమ్ని క్యారీ చేయగలరు. సో లెట్స్ గో టు మెయిన్ లైన్. Rook E8. ఇట్స్ మిస్టేక్. King F2. King F2 ఆడాడు. సో B5. మనం ముందు మాట్లాడుకున్నట్టు మళ్ళీ క్వీన్ సైడ్ అటాక్ వెళ్తున్నాడు ఇప్పుడు బ్లాక్. E4, E4, D into E4, knight into C4. ఇక్కడ E4 అన్నది సూపర్ మూవ్ గైస్, సూపర్ మూవ్. D into C4, knight into C4. దిస్ ఇస్ ద ప్లాన్. బట్ knight into C4 అన్నది మిస్టేక్. knight into E4 కొట్టిండొచ్చు. సపోజ్ బిషప్ into E4 కొడితే క్వీన్ G5 చెక్ వచ్చి క్వీన్ into F6. బట్ నాట్ బ్యాడ్. knight into C4, knight into C4, B into C4, క్వీన్ G5 చెక్. ఇక్కడ దిస్ వాస్ ద మిస్టేక్ ప్లేడ్ బై విశ్వనాథన్. king H7 ఈజ్ మిస్టేక్. ఇక్కడ ఆడాల్సిన మూవ్ king F8. సో ఇప్పుడు క్వీన్ into F6 వచ్చినా కూడా F7 పాన్ గాల్లో ఉండదు. ఒకవేళ ఇక్కడ king H7 ఆడితే F7 పాన్ గాల్లో ఉంటుంది క్వీన్ into F6 కొట్టాక. దట్స్ ద ప్రాబ్లం. ఇక్కడ E3 చెక్ అన్నాడు. దిస్ వాజ్ అ హ్యూజ్ బ్లండర్. ఈ పాన్ వల్లే విన్ అవ్వచ్చు అనుకున్నాం, బట్ ఇక్కడ ఆడాల్సిన మూవ్ డైరెక్ట్ బిషప్ E6. డైరెక్ట్ F7 పాన్ సేవ్ చేయాలి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ E3 చెక్ అంటే జరిగింది. king G1 ఓన్లీ మూవ్. ఒకవేళ king E1 ఆడితే క్వీన్ into C3 అండ్ మేట్ వస్తుంది. సో king G1, బిషప్ E6. ఈ బిషప్ E6 అన్నది ముందే ఆడాలి. D5. దిస్ వాజ్ అన్ ఇన్యాక్యురసీ. D5 కంటే ఇక్కడ వైట్ హ్యాస్ చూజన్ F into G4 ఈజ్ అ గుడ్ మూవ్, అండ్ ఫాలోడ్ బై G5, G6 అండ్ చాలా ట్రిక్స్ ఉంటాయి. సో లెట్స్ గో టు మెయిన్ లైన్. D5 అన్నాడు, క్వీన్ into D5, Rook E1. Rook E1 ఈజ్ మిస్టేక్ యాజ్ వెల్ యాజ్ అ బ్లండర్ బికాస్ క్వీన్ D2 వస్తుంది. అందుకని ముందు ఇక్కడ G into F4 కొట్టుండాలి. క్వీన్ D2 ఐడియా E2, బట్ హీ క్యాన్ సేవ్ దట్. క్వీన్ F3, మెనీ మూవ్స్. సో Rook E1 ఈజ్ అ బ్లండర్. క్వీన్ D2 అనుకున్నట్టు జరిగింది. Rook E2 ఓన్లీ మూవ్. క్వీన్ C1 ఓన్లీ మూవ్ E3 పాన్ సేవ్ చేసుకోవడానికి. క్వీన్ D4. హియర్ కమ్స్ అ మిస్టేక్ అగైన్. G into F3. దాట్స్ అ మిస్టేక్. బూమ్. ఎందుకంటే ఇక్కడ E3 పాన్ పోతుంది. సో దట్ ఈస్ వై knight into C3 is a good move here. So again queen into E3 is a mistake. రావాల్సిన క్వీన్ E4 చెక్ పెట్టి పాన్ తీసుకోవాలి, బట్ కొంచెం మ్యాగ్నస్ క్యాల్సన్ తొందరపడి క్వీన్ into E3 డైరెక్ట్గా కొట్టాడు. క్వీన్ into C3, G into F3, 3 పాన్. Rook G8 చెక్, king F2, queen G7, mating attack guys. Be careful Magnus Carlsen. Queen E4 check. King H6 is inaccuracy. King H8 అంటే ఇక్కడ అసలు చెక్స్ ఉండవు. Queen E5, Queen D5, King E5. This is also plus for white because he's exchange up. బట్ తొందరగా అయిపోదు గేమ్. ఈ C పాన్ వల్ల డిలే అవ్వచ్చు. Rook C8, ఐడియా C పాన్ తోయడానికి వెళ్తున్నాడు. Rook A5, A పాన్ అండ్ A4 rook. A5 knight. Knight C5, Rook into A7, C3, Bishop A6, Rook C6, Bishop B5, Rook C8, Bishop A4. ఇలా పాన్ నాపే ఛాన్సెస్ ఉంటాయి. Queen F4 check, King H6 ఆడంగానే Queen F4 check. అది కూడా ఇన్యాక్యురసీనే. Queen E3 చెక్ పెట్టుండాలి.
queen e5, queen h6, rook g1 trying to exchange rooks, rook c8. ఇక్కడ rooks exchange చేస్తే is clear win for white. అందుకని rooks exchange ఇగ్నోర్ చేసి rook c8 వెళ్ళాడు. బట్ rook c8 కంటే ఇక్కడ rook into g1 కొడితేనే మంచిది. king into g1. ఇక్కడ ఏమీ అవ్వదు. ఇక్కడ rook c8 అన్నది చాలా మిస్టేక్ గైస్. queen e4 check, king h8, queen e5 check, king h7. Here comes. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఒక మూవ్ ఆడితే క్లియర్ విన్ ఫర్ వైట్. ఐ వుడ్ లైక్ టు పాజ్ దిస్ వీడియో అండ్ గెస్ ద మూవ్. నాకు కామెంట్లో ఎవరెవరు గెస్ చేశారో పెట్టండి. సో రెడీ, బూమ్. ఇక్కడ మ్యాగ్నస్ క్యాల్స్ విశ్వనాథ్ ఆనంద్ రిజైన్ ఇచ్చేసాడు. ఎందుకంటే ఇక్కడ పాన్ ఇంటూ e6 కొడితే క్వీన్ d7 చెక్, king h8, queen into c8 check, king h7 and queen j8 mate. ఒకవేళ queen into e6 కొడితే boom, that's the mate. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. See you later in next video. Bye bye.